ఐపీఎల్ 2025 18వ సీజన్ లీగ్ మ్యాచ్లు చివరి దశకైతే చేరుకున్నాయి. అంటే చివరి మ్యాచ్ దాకా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అన్ని సీజన్స్ లోనూ ఈ సీజన్ చాలా రసవత్తరంగా జరిగింది. అయితే టోటల్ గా లీగ్ దశలో జరిగే 70 మ్యాచ్ల్లో 64 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాక 4 టీమ్స్ అయితే ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి అఫీషియల్ గా. రిమైనింగ్ 6 టీమ్స్ అప్పుడు ఎలిమినేట్ అయితే అయ్యాయి. జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసులు అయితే నిలిచాయి. 65వ మ్యాచ్ నుండి ఈ ప్లే ఆఫ్ టీమ్స్ తొలి 2 స్థానాల కోసం గట్టిగానే పోటీ పడ్డాయి. మంచి టఫ్ ఫైట్స్ అయితే చూడొచ్చు అనుకున్నాం. బట్ డిఫరెంట్ గా ప్లే ఆఫ్ టీమ్స్ గత 4 మ్యాచ్ల్లో ఎలిమినేట్ అయిన టీం చేతుల్లో ఖచ్చితంగా ఓడిపోతూనే వస్తున్నాయి. నిజంగా ఇవి ప్లే ఆఫ్స్ కి వచ్చిన టీమ్స్ ఏనా అనే ఆలోచన అయితే మైండ్ లో క్రియేట్ చేస్తున్నాయి. సిఎస్కే చేతిలో గుజరాత్ టైటన్స్, ఎస్ఆర్ చేతిలో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఘోరంగా అయితే దెబ్బతిన్నాయి. అయితే ఈ లీగ్ దశలో 2 మ్యాచెస్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టాప్ 1 ప్లేస్ లోకి వెళ్లే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ టాప్ 2 లోకి వస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ లీగ్ దశలో చివరి మ్యాచ్ గా అంటే 70వ మ్యాచ్ గా మే 27న అంటే మంగళవారం రోజు రాత్రి 7:30 లక్నో సూపర్ జైంట్స్ యొక్క హోమ్ గ్రౌండ్ అయిన ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ మరియు ఆర్సీబీలు ఒక టఫ్ ఫైట్ కి అయితే సిద్ధమయ్యాయి. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన బిగ్ టీమ్స్ అన్నిటిని ఎలిమినేటెడ్ టీమ్స్ ఓడించి ఈ సీజన్ కి గ్రేట్ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చుకున్నాయి. అయితే అలానే ఈ ఎల్ఎస్జీ కూడా ఆర్సీబీని ఓడించి హ్యాపీ మూమెంట్ తో ఈ సీజన్ అయితే ముగించాలని భావిస్తుంది. అదర్ ఎండ్ లో ఆర్సీబీ ఈ మ్యాచ్ ఎలా అయినా గెలిచి టాప్ 2లో పాయింట్స్ టేబుల్లోకి చేరుకోవాలని భావిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ వాచ్ చేయొచ్చు, ఐపీఎల్ స్టాట్స్ ఈ గ్రౌండ్ లో ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా బిగ్ ట్విస్టులు చేంజెస్ ఉన్నాయా, అలానే ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియం పేరు చాలకి ఎకానా క్రికెట్ స్టేడియం అంటారు. కొత్త స్టేడియంగా చెప్పుకోవచ్చు. దీన్ని 2017లో ఓపెన్ చేశారు. ఇది ఎల్ఎస్జీ ఫ్రాంచైజీకి హోమ్ గ్రౌండ్ గా ఉంది. ఈ స్టేడియం కొంచెం పెద్దదిగా మాట్లాడుకోవచ్చు. బౌండరీ డైమెన్షన్ పరంగా కొంచెం పెద్దగానే ఉంటాయి. బట్ T20 ఫార్మాట్ అందులోనూ ఐపీఎల్ ఫార్మాట్స్ లో డైమెన్షన్ చాలా తక్కువగా ఉంటాయని మీ అందరికి తెలిసిందే. స్క్వేర్ బౌండరీస్ వచ్చేసరికి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 75 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 58 మీటర్లు గాను ఉండొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడో సంగతి ఎందుకంటే గత వారంలోనే ఇక్కడ 2 మ్యాచ్లు అయితే జరిగాయి. ఆ 2 మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్లు చెప్పుకోవచ్చు. న్యూట్రల్ వినింగ్ కూడా కొన్ని మ్యాచ్లు జరిగాయి. ఈ 2 మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్ల్లో అందులో 3 ఇన్నింగ్స్ల్లో 200+ రన్స్ అనేవి నమోదయ్యాయి. ఒక 4th ఇన్నింగ్స్లోనే 189 పరుగులు అయితే నమోదయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పక్కా బ్యాటింగ్ పిచ్ అని చెప్పి. బట్ ఇనీషియల్ గా పేసెస్ స్వింగ్ అయితే జనరేట్ అవుతుంది. మిడిల్ ఓవర్స్ లో లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది పిచ్ రిపోర్ట్ గురించి. తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్లు ఆగిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవు. హ్యాపీగా 40 ఓవర్స్ మ్యాచ్ ని అందులో చివరి లీగ్ మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే మ్యాచ్ డేన మార్నింగ్ టెంపరేచర్ 34 degrees సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యూమిడిటీ లెవెల్స్ యావరేజ్ గా ఉండనున్నాయి. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఒకే ఒక ప్లాట్ఫామ్ ఐపీఎల్ ని లైవ్ ఇస్తుందని చెప్పి. టీవీస్లో చదువు స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు. టీవీస్లో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడొచ్చు. అలాగే మొబైల్ యాప్, వెబ్సైట్స్లో చూడాలంటే జియో హాట్స్టార్లో వీక్షించాల్సి ఉంటుంది. అన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఈ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ 21 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ గెలిచిన వాళ్ళు 9 ఉంటే సెకండ్ బ్యాటింగ్ గెలిచిన వాళ్ళు 11 ఉన్నారు. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. అయితే ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ April 1న 2023లో జరిగింది. లాస్ట్ మ్యాచ్ 23rd May 2025లో జరిగింది. టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచ్ విన్ అయిన 13, 61% ఉందని చెప్పుకోవచ్చు. టాస్ ఓడిన టీమ్స్ మ్యాచ్ విన్ అయింది కేవలం 7 మాత్రమే, అంటే 33.33% మాత్రమే చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ టోటల్ 235 పరుగులు 6 వికెట్లుగా కేకేఆర్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ 108 పరుగులకి ఎల్ఎస్జీ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ ఈ గ్రౌండ్ లో మొన్న 2 రోజుల క్రితం ఇక్కడ నమోదైంది. ఎస్ఆర్హెచ్ 206 పరుగులు 4 వికెట్లుగా నమోదు చేసింది. లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చూసుకుంటే ఆర్సీబీనే ఇక్కడ 126 పరుగులు కాపాడుకోగలిగింది. సో ఈ మ్యాచ్ తక్కువ స్కోర్ చేసిన ఆర్సీబీ కాపాడుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ఎస్ 170 పరుగులుగా ఉంది.
ఇక తర్వాత ఎల్ఎస్జీ మరియు ఆర్సీబీల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. లక్నో సూపర్ జైంట్స్ 2 గెలిస్తే ఆర్సీబీ 3 గెలిచింది, 1 ఎక్స్ట్రా ఆర్సీబీ గెలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ గెలిస్తే వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఈక్వల్ అవుతాయి, లేదంటే ఆర్సీబీ డామినేషన్ మరోసారి ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్, చివరి మ్యాచ్ కూడా ఇదే. ఈ విజయం ఆర్సీబీకి చాలా చాలా క్రూషియల్ గా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. వరుసగా 4 ఓటముల తర్వాత ఒక విజయం నమోదు చేస్తుంది. అది కూడా ఒక బ్లాక్ బస్టర్ విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి పాయింట్స్ టేబుల్ ను డామినేట్ చేస్తున్న జీటీని ఓడించింది. సో కొంతవరకు ఎలిమినేట్ అయిన రెట్టింపు ఉత్సాహంతో ఈ మ్యాచ్కి అయితే సిద్ధమైంది లక్నో సూపర్ జైంట్స్. అయితే బ్యాటింగ్ యూనిట్ లో తొలి నుండి లక్నోకి అసలు ప్రాబ్లమే లేదు. బట్ బౌలింగ్ యూనిట్ లో తొలి నుండి చాలా ఇన్ఎక్స్పీరియన్స్ యూనిట్ అయితే కనబడుతుంది. అట్ ఏ టైం కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేసే బౌలర్ కూడా లేరు. మెయిన్లీ లక్నో డ్రాబ్యాక్ రిషబ్ పంత్ అట్టర్ ఫ్లాప్ అవడం అని చెప్పుకోవచ్చు. టీంకే భారం అయిపోయాడు. అయితే అలాగే రవి బిష్ణోయ్ ఎన్నో ఊహలు పెట్టుకున్నారు అతని మీద, అతను కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అయితే స్పిన్ యూనిట్ మాత్రం దిగ్విజయ్ సింగ్ రాతి కొంతవరకు బాగా నడుపుకొచ్చాడు. అలానే పేస్ యూనిట్ లో అవేష్ ఖాన్ వికెట్లు తీస్తున్నా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతూనే ఉన్నాడు. అలానే పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఆవేష్ ఖాన్ వికెట్స్ తీస్తున్నా అట్ ద సేమ్ టైం చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. ఇది కొంచెం కలవర పెట్టిన న్యూస్ గా మాట్లాడుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఆకాష్ దీప్ కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. బట్ వికెట్లు తీయడం కూడా బ్యాక్ ఫుట్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అసలు బౌలింగ్ యూనిట్ ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు వీళ్ళిద్దరని చెప్పుకోవచ్చు. వేరే సోర్స్ లేక ఆకాష్ దీప్ ప్లేయింగ్ 11 అయితే కంటిన్యూ చేస్తున్నారు. నిన్న వచ్చిన న్యూ రీప్లేస్మెంట్ విలియం ఓరూర్కి లిటరల్లీ చెత్త కొట్టేస్తున్నాడు భయ్య. ప్రీవియస్ మ్యాచ్ లో ఏకంగా 3 వికెట్లే తీశాడు. అలాగే ఆకాష్ మహారాజ్ సింగ్ చాలా ఇంప్రెసివ్ గా బౌలింగ్ గా చేస్తున్నాడు. పాత వాళ్ళకంటే వీళ్ళే బెటర్ అనిపిస్తుంది. ఇక శార్దుల్ ఠాకూర్ ని ఈ మ్యాచ్ లో ఆడించే ఛాన్స్ అయితే లేకుండా పోలేదు. ఇక బ్యాటింగ్ యూనిట్ గురించి ఎంత చెప్పుకున్నా తప్పే. బౌలింగ్ యూనిట్ లో ఎంత డ్రాబ్యాక్ అయితే ఉందో దీంట్లో అంత రెట్లు హ్యాపీనెస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఓవర్సీస్ ఓపెనింగ్ అదిరిపోయే పేరు, లిటరల్లీ చితా కొట్టేస్తున్నారు. ప్రీవియస్ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీతో ఒక విధ్వంసం సృష్టించాడు. సో మిచెల్ మార్ష్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇదే చెలరేగే ఛాన్స్ అయితే మ్యాక్సిమం కనబడుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఫస్ట్ డౌన్ లో వచ్చే నికోలస్ పూరన్ వెల్ టచ్ లో ఉన్నాడు. మొదటి మ్యాచ్ నుండి తన బ్యాట్ నుంచి విధ్వంసాలు చూస్తూనే ఉన్నాం, అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అయినా ఒక మెమరబుల్ ఇన్నింగ్స్ తో సీజన్ ముగిస్తే బాగుండు. అయితే రిషబ్ పంత్ ప్రీవియస్ మ్యాచ్ లో 6 బంతుల్లో 16 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ ఎల్ఎస్జీకి చాలా స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆయుష్ బదని, అబ్దుల్ సమాద్, షబాజ్ అహ్మద్ అలాగే హిమాత్ సింగ్ తో చాలా బ్యాటింగ్ వస్తే పంచి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ ప్లేయింగ్ పేపర్ మీద పరిశీలిస్తే మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, షబాజ్ అహ్మద్, హిమాంత్ సింగ్, ఆవేష్ ఖాన్, ఆకాష్ మహారాజ్ సింగ్, విలియం ఓరూర్కి ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్విజయ్ సింగ్ రాతి గానీ లేదంటే రవి బిష్ణోయ్ ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసింది ఒకటే, ప్రీవియస్ మ్యాచ్ లో అనూహ్యంగా ఓడి అయితే ఈ మ్యాచ్ కి సిద్ధమైంది ఆర్సీబీ. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆర్సీబీ టాప్ 2 లోకి అయితే వెళ్తుంది. సో ఈ మ్యాచ్ గెలిపే లక్ష్యంగా ఆర్సీబీ బరిలోకి దిగుతుంది. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఎల్ఎస్జీ లాంటి స్ట్రాంగ్ టీమ్ కి బ్రేక్ వేయాలంటే ఒకటే ప్లాన్ అయితే ఆర్సీబీ దగ్గర ఉంది. ఎల్ఎస్సీకి బ్యాటింగ్ యూనిట్ బాగా స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ మీద గెలవాలంటే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ని దెబ్బతీయాలి. వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ బలంగా దెబ్బతీయాలంటే ఖచ్చితంగా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ ఉండాలి. సో నా ఒపీనియన్ అయితే ఇద్దరు ఓవర్సీస్ పేసర్స్ తో బరిలోకి దిగితే ఆర్సీబీ అటాకింగ్ గేమ్ అయితే ఆడొచ్చు. ఇటు తిరిగి ఎజిల్ బిడ్ అయితే స్క్వాడ్ లోకి వచ్చేసాడు 25వ తారీఖున. అలానే లుంగి నిగిడి మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఇద్దరు పేసర్స్ ని ఆడిస్తే బాగుంది అనుకున్నా. వీళ్ళిద్దరి మధ్య భువి బౌలింగ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. సో పేస్ యూనిట్ లో 3 స్ట్రాంగ్ పేసర్స్ అయితే బరిలో దిగుతుంది. ఒకళ్ళేమో లైన్ లెంత్ గేయగలరు, ఒకళ్ళేమో వికెట్లు తీయగలరు, ఒకరేమో మంచి బౌలింగ్ అయితే చేయగలరు. సో వీళ్ళ 3 ఒకేసారి ఆడిస్తే బాగున్నాయి అయితే అనుకున్నా. ఎందుకంటే ఆర్సీబీకి ఎందుకంటే ఛాన్సెస్ లేవు. తర్వాత ఎలిమినేట్ మ్యాచ్లు 2 ఆడాలంటే కష్టంగా అయిపోతుంది. సో టాప్ 2 లో ఉంటే చాలా బెటర్ యూనిట్ అయితే దొరుకుతుంది. సో ఈ మ్యాచ్ వరకు ఎలా ఆడితే బాగుండేది అనుకున్నా. ఇక అలాగే కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా యాడ్ చేయాలి కానీ సిఎస్ శర్మగా ఆడించుకోవచ్చు. ఇద్దరికి స్పిన్నర్ గా కృణాల్ పాండ్యా ఉన్నాడు. ఖచ్చితంగా కృణాల్ పాండ్యాని ఆడించాలి. ఎందుకంటే ఎల్ఎస్జీలో వాళ్ళ ఓవర్ కాస్ట్ కండిషన్స్ అన్ని తెలుసు. వాళ్ళు ఎలా ఆడతారు, ఎలా ఉంటారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు అన్ని తెలుసు. కాబట్టి కృణాల్ పాండ్యా ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడు. అతనే స్పిన్ యూనిట్ నడుపుతాడు. ఒకవేళ అవసరమైతే శ్రేయస్ శర్మని లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అజ్దయాల్ని వీళ్ళిద్దరిలో ఒకరిని వాడుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాటింగ్ యూనిట్ లో రొమారియో షెపార్డ్ ను పక్కన పెట్టక తప్పదు. టిమ్ డేవిడ్ యొక్క ఇంజురీ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అతను పర్ఫెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ అతన్ని ఆడించాలి 100%. అతను లేని ఎడల అతని ప్లేస్ లో రొమారియో షెపార్డ్ ఆడించాలి. లేదంటే టిమ్ డేవిడ్ ఫిట్ గా ఉంటే రొమారియో షెపార్డ్ పక్కన పెట్టేసాలి తప్పదని చెప్పుకోవచ్చు. ఇక ఓపెనింగ్ లో ఫిలిప్ సాల్ట్,
అలాగే విరాట్ కోహ్లీ వెల్ రిథంలో అయితే ఉన్నారు. సూపర్గా బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ఇద్దరు మొన్నైతే ఫైర్ స్టార్ట్ అయితే అందించారు. మెయిన్లీ కోహ్లీ అయితే బీస్ట్ మోడ్లో బ్యాటింగ్ అయితే చూస్తున్నాం చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ డెవలప్ చేసుకోవాల్సిన మిడిల్ ఆర్డర్. మయాంక్ అగర్వాల్, కెప్టెన్ రజిత్ పటిదార్ బ్యాటింగ్ అస్సలు పరుగులు రాకపోవటం, జితేష్ శర్మ టచ్లో లేకపోవటం, అలాగే కృణాల్ పాండ్యా బ్యాట్ నుండి కొంతవరకు పరుగులు రావటం, ఇవన్నీ జరిగితేనే ఆర్సీబీ విజయం అయితే ఈజీ అవుతుంది. సో ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో నేనైతే ఆ చేంజ్ అయితే బిగ్ మూమెంట్ అయితే ఒప్పుకుంటున్నా. మీరేమనుకున్నారు ఖచ్చితంగా కాన్వర్స్లో పిన్ చేయండి. సో ఓవరాల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజిత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, అలాగే కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, లుంగి నిగిడి. ఇంపాక్ట్ అయితే సూర్య శర్మ కానీ యాక్ట్ చేయాలని ఆడించే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. సో నా ఒపీనియన్ ప్రకారం ఇద్దరు ఓవర్సీస్ బౌలర్స్తో కనుక ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లోకి ఆర్సీబీ వెళ్తే ఆర్సీబీనే మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నా. మీరైతే ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.